నా పేరు శ్రీకాంత్. సో, ఈ వీడియోలో ఏంటంటే మనము జావా స్క్రిప్ట్‌లో ఫర్ ఈచ్‌కి, మ్యాప్‌కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అనేదైతే చూద్దాం ఒకసారి. సో, 2 కూడా మనకి జావా స్క్రిప్ట్ ఫంక్షన్సే అనమాట. సో, ఈ రెండిటిని ఇప్పుడు మనం టెస్ట్ చేయడం పర్పస్ కోసం ఒక చిన్న అరే వేరియబుల్ అయితే ఒకటి తీసుకుందాం. సో, వేర్ ఏఆర్ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ అరే ఎలిమెంట్స్ క్రియేట్ చేసుకుందాం. 3, 4, 5, 6 ఓకే ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు ఏఆర్ఆర్ డాట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి. ఇందులో మనం అనుకుంటున్నది ఫస్ట్ మ్యాప్. సో, మ్యాప్ ఉంది. ఇన్ ద సేమ్ వే మనకి ఫర్ ఈచ్. సో, ఈ 2 ఉన్నాయన్నమాట. ఈ రెండిటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేదైతే ఇవాళ మనం ఈ వీడియోలో చూద్దాం. సో, ఫస్ట్ ఫర్ ఈచ్‌ని అయితే చూద్దాం. సో, ఫర్ ఈచ్ లోపల మనకి అన్నీ కూడా ఫంక్షన్ దీని లోపల మనం కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్. సో, ఇక్కడ ఒక వేరియబుల్‌లో మనం వాల్యూ తెచ్చుకుందాం. ఇండెక్స్ లేకుండా ఓన్లీ వాల్యూ అనేది పాస్ చేసుకుంటున్నాం, తెచ్చుకుంటున్నాం. ఫైన్. సో, సేమ్ వే ఇది మనకి ఒక ఫర్ ఈచ్ అనమాట. సో, దీని ప్రకారం చూస్తే ఇటరేషన్ మొత్తం జరుగుతూ ఈ అరే వాల్యూస్ మొత్తాన్ని ప్రింట్ చేయాలి. సో, మనం అనుకున్నట్లు ఎట్ ఎ టైం మ్యాప్‌ని కూడా ట్రై చేసేద్దాం. ఏఆర్ఆర్ డాట్ మ్యాప్ ఆఫ్ ఇది కూడా సేమ్ ఉంటుంది ఫంక్షన్. సో, లోపల మనం కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్. సో, దీంట్లో కూడా మనం ఎక్స్ వాల్యూ అనేది ప్రింట్ చేయాలి. ఫైన్. సో, ఇప్పుడు నేను ఈ అప్లికేషన్ అయితే రన్ చేస్తున్నాను. సో, 2, 3, 4, 5, 6 మళ్ళీ ఓకే ఒక చిన్న సపరేటర్ అయితే పెట్టుకుందాం. సో దట్ మనకి క్లియర్గా అర్థమవుతుంది. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఫైన్. సో, పైన ఉన్నదేమో మనకి ఫర్ ఈచ్, తర్వాత వచ్చేది మ్యాప్. ఫైన్. 2, 3, 4, 5, 6 2, 3, 4, 5, 6. సో, క్లియర్ చేస్తున్నా. ఇంకొకసారి రన్ చేద్దాం. 2, 3, 4, 5, 6 2, 3, 4, 5, 6 ఫైన్. ఫైన్. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వాల్యూస్ని రిటర్న్ చేసేదానికైతే ట్రై చేద్దాం. ఇక నేనేం చేస్తున్నానంటే ఇన్స్టెడ్ ఆఫ్ లాగింగ్ చేసే బదులు ఒకసారి రిటర్న్ అయితే కొడదాం. సో, కామెంట్ చేసేసాను. నెక్స్ట్ రిటర్న్ ఎక్స్ అని అయితే అంటున్నా. అంటే ఎక్స్ వాల్యూని డైరెక్ట్గా రిటర్న్ చేస్తుందా లేదా అనేది టెస్ట్ చేద్దాం. సో, ఇక్కడ కూడా సేమ్ కామెంట్ చేస్తున్నాను. కామెంట్ చేసి ఇక్కడ రిటర్న్ ఎక్స్ అని అయితే అంటున్నా. ఇప్పుడు రిజల్ట్ ఏమొస్తుందో ఒకసారి అయితే చూద్దాం. క్లియర్ చేస్తున్న ప్రీవియస్ రిజల్ట్ని. ఇప్పుడు మనం లాగ్ చేయటం లేదు, జస్ట్ రిటర్న్ ఎక్స్ అని అయితే అంటున్నాం. సో, ఇప్పుడు రిజల్ట్ చూద్దాం. ఏం రాలేదు. సో, ఇట్ ఈస్ ఓకే వీఆర్ రిటర్న్ చేస్తున్నాం, కానీ ఆ రిటర్న్ చేస్తున్న థింగ్స్ని మనం ఒక వేరియబుల్స్లోకి తీసుకొని ప్రింట్ చేస్తే మనకి రిజల్ట్ వస్తుంది. సో, లెట్ us టేక్ ఇన్ వేరియబుల్. సో, ఒక వేరియబుల్స్లోకి అయితే తీసుకున్నాం. వేర్ ఫర్ ఈచ్ వేర్. సో, ఫర్ ఈచ్ వేరియబుల్ రిలేటెడ్ ఒకటి తీసుకున్నాను. సో, సేమ్ వే ఇక్కడ నేను వేర్ సంథింగ్ మ్యాప్ వేర్ ఈజ్ ఈక్వల్స్ టు అని అంటున్నాం. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఫర్ ఈచ్ వేరియబుల్ ఒకటి ఉంది, మ్యాప్ వేరియబుల్ ఉంది. సో, వీటిని మనం ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం. బికాస్ ఇక్కడ మనం ఏమి ప్రింట్ చేయడం లేదు, జస్ట్ రిటర్న్ చేస్తున్నాం అంతే. సో, రిటర్న్ చేస్తున్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ ఫర్ ఈచ్లోకి రావాలి, ఫర్ ఈచ్ వేరియబుల్లోకి రావాలి. ఇక్కడ నుంచి రిటర్న్ చేస్తున్న ఏదైతే ఉందో అది మొత్తం కూడా మ్యాప్ వేరియబుల్లోకి అయితే రావాలి. సో, కాసేపు దీన్ని తీసేద్దాం. ఇక్కడ సెట్. సో, దీనిపైన మనకు ఫర్ ఈచ్ వేరియబుల్లోకి ఏమొచ్చిందో ప్రింట్ చేద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఫర్ ఈచ్ వేర్. ఫైన్. నెక్స్ట్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ మ్యాప్ వేర్. మ్యాప్ వేరియబుల్లోకి ఏమొచ్చింది అనేది అయితే ఒకసారి ఇక్కడ లాగ్ చేసి చూద్దాం. సో, ఇప్పుడు రెండింటిని అయితే ఒకసారి టెస్ట్ చేద్దాం. సో, కన్సోల్ క్లియర్ చేసి రన్. ఓకే. మనం అబ్జర్వ్ చేయొచ్చు, లైక్ ఫర్ ఈచ్ వేరియబుల్ మనకి ఏం త్రో చేస్తుందంటే అన్డిఫైన్డ్ రిజల్ట్ అయితే ప్రొవైడ్ చేసింది. సో, మనకి మ్యాప్ వేరియబుల్ వచ్చేసి క్లియర్గా 2, 3, 4, 5, 6 మనం ఏదైతే రిటర్న్ చేస్తున్నామో ఎక్స్లోకి ఏదైతే వస్తుంది, ఎక్స్లోకి ఆబ్వియస్గా 2 వస్తుంది. సో, ఫస్ట్ సెకండ్ టైం 3, 4 వచ్చిన వాల్యూస్ మొత్తాన్ని ఇది ఒక కొత్త అరే అయితే క్రియేట్ చేసినాం. కొత్త అరే క్రియేట్ చేసి త్రో చేస్తుంది. సో దట్ ఇక్కడ మనకి క్లియర్గా ఏమర్థమవుతుందంటే ఫర్ ఈచ్ అనేది ఇట్ కెనాట్ రిటర్న్ ఎనీ వాల్యూ. సో, ఫర్ ఈచ్ ఏదైతే ఉందో ఫర్ ఈచ్ లూప్ అనేది కెనాట్ రిటర్న్ ఎనీ వాల్యూ.
వెరాజ్ మ్యాప్ అనేది ఇట్ కెన్ రిటర్న్ ఎ వేరియబుల్ అండ్ ఇట్ కెన్ క్రియేట్ ఎ న్యూ కలెక్షన్ ఆర్ న్యూ అరే. ఇదంతా కూడా కొత్త కలెక్షన్, కొత్త అరే. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఇంకా దానికోసం సంథింగ్ లైక్ ఇక్కడ +2 అనుకుందాం. సో వచ్చిన వాల్యూ +2. సో ఇప్పుడు కొత్త అరేని అయితే ఇది క్రియేట్ చేస్తుంది అనడానికి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. లైక్ 2 + 2. సో ఫస్ట్ ఇటరేషన్లో 2 వస్తుంది, 2 + 2 4. సో ప్రతిదానికి +2 యాడ్ చేసుకొని కొత్త కలెక్షన్ కూడా ఇది క్రియేట్ చేసి రిజల్ట్స్ని ఇవ్వగలదు మనకి. సో క్లియర్ చేస్తున్నా ప్రీవియస్ రిజల్ట్. సో 4 5 6 7 మన అరే అనేది త్రో చేయట్లేదు, కొత్త కలెక్షన్ అది త్రో చేస్తుంది. కొత్త కలెక్షన్ని మనకు అది రెస్పాన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో హోప్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. లైక్ ఫర్ ఈచ్ అనేది ఇట్ కెనాట్ రిటర్న్ ఎ వాల్యూ, వేరాస్ మ్యాప్ అనేది ఇట్ కెన్ రిటర్న్ ఎ వాల్యూ, ఇట్ కెన్ క్రియేట్ ఎ న్యూ కలెక్షన్. సో ఏమవుతుందంటే అంటే ఒరిజినల్ అరే మనకి ఏదైతే ఉందో ఈ ఒరిజినల్ అరేని దీన్ని మనం ఏమీ చేయటం లేదు. ఇది మ్యాప్ కొత్త అరేని క్రియేట్ చేసుకొని ఆ కొత్త అరేని మనకి రెస్పాన్స్గా ఇవ్వగలదు అనమాట. అంటే రెస్పాన్స్ ప్రొవైడ్ చేయగలదు అనమాట. హోప్ మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.